అసలు బీచ్ ఒడ్డున బైక్ వేసుకొని పోతుంటే ఆ ఫీలే వేరుగా ఉండిద్ది. హలో అందరికి, నేను మీ సూర్య. వెల్కమ్ బ్యాక్ టు సూర్య థింగ్స్. ఈరోజు విషయం ఏంటంటే, మా అన్న అయితే ఊరి నుంచి వచ్చాడు. ఏం పని మీద వచ్చావు అని అడిగితే, ఇలా రొయ్యల చెరువుల దగ్గరికి వెళ్ళి రొయ్యల శాంపిల్ తీసుకెళ్ళాలి అని అన్నాడు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే మా అన్న చీరాల దగ్గర ఉన్న రాయల్ మెరైన్ అనే కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు గ్రేడర్ గా. రొయ్యల చెరువులు కదా ఇక్కడ ఎక్కడో దగ్గర రోడ్డు మీద ఉంటాయి అనుకోగానే అతను ఏం చెప్పాడంటే, సముద్రం ఒడ్డున ఉన్నాయి, మనం బండిని ఇసుకలో దింపుకొని తీసుకుని వెళ్ళాలని. ఆ ఇసుకలో బండి అసలు వెళ్ళట్లేదు, గమనించండి. మొత్తానికి ఆ ఇసుకలో మా అన్న అయితే ఆ బండిని నెట్టుకొని వెళ్ళాడు. అసలు ఆ ఫీల్ ఎలా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్ గా బీచ్ పక్కన వెళ్తుంటే. మొత్తానికి ఇంకా చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళకి చెప్పాడు, ఇలా రొయ్యలు పట్టాలి, వాళ్ళు ఎంత క్వాంటిటీ అని తీసుకెళ్తారు, ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేయాల్సి వచ్చింది, ఎంత కౌంట్ పడుతున్నాయి ఏంది కేజీ కానీ అవన్నీ చూసుకొని శాంపుల్ అయితే తీసుకుని వెళ్ళడానికి అయితే మా అన్న వచ్చాడు. వాళ్ళ డీటెయిల్స్ అన్ని అయితే ఒక బుక్ లో అయితే నోట్ చేసుకుంటున్నాడు. మీరు ఆ శాంపిల్ తీసుకెళ్లి కంపెనీలో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేస్తారు ఎంత కౌంట్ పడుతుంది ఏంది అని. తర్వాత అయితే లారీ పంపిస్తారు. ఇంకా చెరువుని తీసేసి ఆ రొయ్యలన్నీ ప్యాక్ చేసి ఆ లారీలో అయితే ఎక్కించి ఇంక ఫ్యాక్టరీకి అయితే తీసుకుని వెళ్తారు.